తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఎస్సీ యూనివర్సిటీలోని ఎంప్లాయీస్ క్వార్టర్స్ దగ్గర నాటుకోల చెడుపై దాడి చేసింది. సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుత సంచారంతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఎస్సీ యూనివర్సిటీలోని ఎంప్లాయీస్ క్వార్టర్స్ దగ్గర నాటుకోల షెడ్డుపైన దాడి చేసింది. సీసీ కెమెరాలో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుత సంచారంతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తిరుపతిలో మరోసారి చిరుత సంచారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లో అందిస్తారు. నారాయణ రెడ్డి, ఎస్సీ యూనివర్సిటీలోని ఎంప్లాయీస్ క్వార్టర్స్లో చిరుత సంచారానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత కొద్ది రోజులుగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలోని హాస్టల్లో కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ క్వార్టర్స్ మధ్య చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా చిరుత రాత్రి వేళలో ఇక యూనివర్సిటీ పరిధిలో సంచరిస్తుండడంతో అటు ఉద్యోగులు గాని, ఇటు విద్యార్థులు గాని, అలాగే సిబ్బంది కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల అంటే ఒక 20 రోజుల క్రితం ఎస్సీ యూనివర్సిటీ పరిధిలో ఐబ్లాక్ వద్ద ఉన్న పాపులేషన్ స్టడీస్ భవనం వద్ద కూడా చిరుత సంచరిస్తున్న విజువల్స్ కూడా మనం చూడటం జరిగింది. అదేవిధంగా అక్కడ ఓ కుక్కను కూడా వెంటాడి వేటాడడం కూడా జరిగింది. అదేవిధంగా తాజాగా ఈ రోజు ఉదయం అంటే వేకువజామున ఆ యొక్క ఏదైతే ఈ ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఉందో ఆ క్వార్టర్స్ సమీపంలో చిరుతపులి సంచరిస్తున్న దృశ్యాలను సీసీ ఫుటేజ్ ద్వారా అధికారులు గుర్తించడం జరిగింది. ఆ యొక్క సీసీ ఫుటేజ్ కూడా అటు టీటీడీ అధికారులకు, అలాగే అటవీ శాఖ అధికారులకు కూడా ఆ యొక్క ఫుటేజ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. గత కొద్ది రోజులుగా చిరుత సంచారం వల్ల అంటే విద్యార్థులు కానీ, అదేవిధంగా హాస్టల్ స్టూడెంట్స్ కానీ, సిబ్బంది కానీ కొంత భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా ఈ యొక్క తిరుమల శేషాచల అటవీ ప్రాంతానికి సమీపంలో ఈ యొక్క ఎస్సీ యూనివర్సిటీ ఉండడం వల్లే ఈ యొక్క చిరుతపులులు ఆ యొక్క అటవీ ప్రాంతాన్ని వదిలి జనవాసాల్లోకి వస్తున్నాయి. సులభంగా వేటాడడం వల్ల వాటికి ఎక్కువగా ఈ యొక్క ప్రాంతాలకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా అటవీ ప్రాంతం పూర్తిగా కాంక్రీట్ జంగల్ గా మారిన క్రమంలోనే ఆ యొక్క అటవీ ప్రాంతాన్ని, నివాస ప్రాంతాన్ని ఆ యొక్క మృగాలు వదిలేసి ఈ యొక్క జనవాసాల్లోకి వస్తున్నట్లు కూడా యొక్క అధికారులు గుర్తించడం జరిగింది. ప్రధానంగా ఎస్సీ యూనివర్సిటీలో నివాసం ఉంటున్న క్వార్టర్స్ లోని సిబ్బంది కానీ, అదేవిధంగా ఉద్యోగులు కానీ, అక్కడ ఉన్న స్థానికులు ఎక్కువగా వేస్ట్ అంటే చెత్తా చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల వాటి కోసం ఈ యొక్క కుక్కలు కానీ, అదే విధంగా పందులు ఇవన్నీ రావడం వల్ల వాటి కోసం చిరుతపులులు వస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో కూడా 2 పర్యాయాలు ఎస్సీ యూనివర్సిటీ పరిధిలో ఒక చిరుతపులిని, అదే విధంగా వేదిక్ యూనివర్సిటీ పరిధిలో ఒక చిరుతపులిని కూడా బంధించడం జరిగింది. ఇప్పుడు తాజాగా కూడా ఆ యొక్క సీసీ ఫుటేజ్ల ఆధారంగా బోన్లు కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క చిరుతపులను కూడా బంధించే క్రమంలో చర్యలు చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. చక్రి అయితే నారెడ్డి, తరచుగా ఎస్సీ యూనివర్సిటీలో చిరుత సంచరిస్తుంది. ఇటు విద్యార్థులు, అటు సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. మరి అటవీ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు? అంటే ఈ యొక్క చిరుతపులి సంచారం నేపథ్యంలోనే ఎస్సీ యూనివర్సిటీ పరిధిలో కొంత రెస్ట్రిక్షన్స్ పెట్టడం కూడా జరిగింది. అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే విద్యార్థులు కూడా యూనివర్సిటీ పరిధిలో సంచరించాలని చెప్పి కూడా
చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి కూడా ఒక ఫ్లెక్సింగ్ బోర్డులు కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క చెట్టు సంచారం ఎక్కువగా ఉంది ఈ ప్రాంతంలో. ఇక్కడ ఉన్న స్థానికులు కానీ అదేవిధంగా ఇక్కడికి వచ్చే విద్యార్థులు కానీ కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఈ యొక్క సూచక బోర్డులు, ఈ యొక్క ఫ్లెక్సింగ్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చక్రి. థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.